శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 7:6. ఎంత అద్భుతమైన మాట ఉందంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈరోజు వాగ్దానం ఇందులో లాస్ట్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆయన ఏర్పరచుకోవటం వేరు, స్వకీయ జనముగా ఏర్పరచుకోవటం వేరు. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, దేవుడు అందరినీ ప్రేమించినట్టు కాదు, నిన్ను చాలా స్పెషల్గా ప్రేమిస్తూ ఉన్నాడు. కుటుంబంలో తండ్రికి పిల్లలందరూ సమానమే, అందరి మీద ప్రేమ ఉంటుంది. కానీ చిన్న బిడ్డ మీదో లేకపోతే మధ్యలో మీద పెద్ద బిడ్డ మీద ఎక్కడో ఒక బిడ్డ మీద ప్రేమ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఎవరు చెప్పినా సరే అంటారు. ఆ ప్రేమైన మనిషి, ఆ స్వకీయ జనముగా ఉన్న బిడ్డ వచ్చి డాడ్ నాకు ఇది కావాలంటే అవునమ్మా ఇమ్మీడియట్లీ అనమాట. అది ఆ మనుష్యుడు పై అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ అక్క కానీ ఎవరు అడిగినా చేయని తండ్రి తల్లి అయినా డాడ్ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, బాబాయ్ నాకు ఇది తీసుకుని వస్తారా, నాకు ఇది తినాలని ఉంది అంటే పనులన్నీ పక్క పెట్టేసి ముందు నడు బిడ్డారా అని చెప్పి
బహుశా ఏదైనా ఒక ప్యారడైజ్ బిర్యానీ తినాలన్నా, లేకపోతే ఏదైనా ఒక గోల్డ్ కానీ థింగ్స్ కానీ ఒక షాపింగ్ చేయాలన్నా అంత టైం లేదని చెప్పిన తండ్రి అందరికీ ఒక బిడ్డ అడిగితే ఇంక నేను కాదనలేను ఆ బిడ్డ అడిగితే అని చెప్పి షాపింగ్ కూడా తీసుకెళ్ళిపోతుంటాడు. అంటే స్వకీయ జనం అంటే అది ఎక్స్ట్రా లవ్ అనమాట. అది ఏమంటారు దాన్ని, మీరు మీ లాంగ్వేజ్లో అర్థం చేసుకోండి, ఓకేనా? అంటే నిన్ను ప్రేమిస్తున్నట్టే అందరిని ప్రేమిస్తున్నాడు, కానీ నిన్ను స్పెషల్ ఏంటంటే స్వకీయ జనం. నీకేం కావాలో ఎప్పుడు అతడు ఏ పనిలో ఉన్నా కూడా నీకోసం ఆలోచిస్తాడు అనమాట. ఒక తండ్రికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 3వ బిడ్డ మీద స్వకీయ జనమైన ప్రేమ ఉందనుకోండి, ఆ 2 ఎటు వెళ్తున్నారా, డాడీ మేము కాలేజీకి వెళ్తున్నాం, లేదా ఒక పలానా సిటీకి వెళ్తున్నాం, పలానా చోట, ఓకే జాగ్రత్త, ఓకే అన్నీ ఉన్నాయా, రైట్ అంటాడు. లాస్ట్లో ఉన్న బిడ్డ ఉంటుంది కదా, ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ, వెళ్తున్నాను అన్నప్పుడు వెళ్తున్నామా, ఉన్నాయా, ఓకే. మళ్ళీ కొంత సమయంలో ఫోన్ చేస్తాడు, ఫోన్లో ఎక్స్ట్రా ఇది కూడా ఉంచుకో, నేను ఇంకొక మనిషిని పంపిస్తున్నాను, నీకు కూడా పెట్టుకో, దగ్గర పెట్టుకో, ఇప్పుడేం అవసరం, ఫోన్లో నా ఏటీఎం కార్డు కూడా నీ దగ్గర పెట్టుకో. వెళ్ళిపోయిన మళ్ళీ 1-2 గంటలు మళ్ళీ ఫోన్ చేస్తుంటాడు, ఎలా ఉన్నావమ్మా, అంత ఓకేనా, మళ్ళీ రీచ్ అయ్యావా, వస్తున్నావా. అసలు ఎంత ఫాలోఅప్ చేస్తాడంటే, ఎందుకంటే స్వకీయ జన్మలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ లవ్ అది. దేవుడు నిన్ను అలా ప్రేమిస్తున్నాడు. అంటే అక్కడ పైన చెప్తాడు, ఎంత అద్భుతమైన మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. మరి ఏంటో ఆ ప్రేమ. ఒక తండ్రి ఒక బిడ్డను అలా ప్రేమిస్తే నేను అడిగాను, బిడ్డలందరినీ అలాగే ప్రేమిస్తున్నారా, ఈ బిడ్డని స్పెషల్గా ప్రేమిస్తున్నారంటే, లేదు అందరూ అంటే సమానం అన్నట్టు కాదు. ఈ బిడ్డ ఏది చెప్తే మీరు అదే చేస్తారు అనేటప్పటికీ ఆయన భార్య కూడా బయటకు వచ్చి, అవునండి ఆ చిన్న బిడ్డ ఏది చెబితే అదే చేస్తాడు ఈయన అంటే, అతను అన్నాడు, లేదండి పాస్టర్ గారు, అందరంటే ప్రేమే, కానీ ఈ చిన్న బిడ్డ పుట్టాకనే మాకు అందుకుందండి వ్యాపారం అన్నాడు ఆయన. మాకు ఫైనాన్షియల్గా మేము బాగున్నదల్లా కొంచెం ఈరోజు ఒక అపార్ట్మెంట్ కట్టాను, ఇన్ని సైట్లు కొన్నాను, ఇవన్నీ కూడా ఈ బిడ్డ పుట్టాకనే వచ్చిందండి. అప్పుడు అనుకున్నాను నేను, అంటే స్వకీయ జనముగా పెట్టుకున్నాడు ఆ బిడ్డని. అంటే బిడ్డలందరూ ఓకే, ఈ బిడ్డ చాలా బ్లెస్డ్ అనమాట ఆయన దృష్టిలో. ఆమె జన్మ నుండి నాకు ఆశీర్వాదం వచ్చింది కనుక నా ప్రాణము ఆ బిడ్డతో ముడివేయబడింది. ఆల్రెడీ మీకు చాలా విషయాలు అర్థమైపోయి ఉంటాయి. నేను మీకు అర్థమయ్యే రీతిలో ఇటు అటు ఇంచుమించు పాస్ చేశాను. ఈరోజు ఈ మాట ఏంటంటే, నిన్ను దేవుడు అంతగా ఏర్పరచుకున్నాడు, భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచాడు. ముందు నేను ఏంటంటే ఎంచటానికి నీ మనసు ఆయన చూశాడు, ఆయన నీ హృదయం ఆయనకు అప్పగించుకుంటున్నావు. నాకెవరున్నారు, నాకేముంది, ఏదో అలా బ్రతుకుతున్నాను, ఏదో అలాగే 4 మాటలు గట్టిగా మాట్లాడి బ్రతికేస్తున్నాను, కానీ నాకంటూ ఏ తోడు నీడ బలము బలగం లేదు అని అనుకుంటావు కదా. దేవుడు బలమైన బలగముగా ఉన్నాడు, ఆయన బలమైన కొండగా ఉన్నాడు. నువ్వు అడగక మునిపే అన్నీ ఆల్రెడీ ప్లాన్ చేశాడు. ఆయన ఇవ్వటం సమయం ఆసనం అవుతుంది ఈరోజు. అందుకే నిన్ను ఆయన స్వకీయ జనముగా నువ్వు అడగాలగే తప్ప ఇచ్చేస్తాడనమాట. నీకు ప్రయాణం వెళ్తుంటే సర్వ సమృద్ధినిస్తాడు. ఏదైనా ఒక పెళ్లి చేయడం మొదలు పెడితే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇల్లు కట్టడం పని బహుశా లేకపోవచ్చు, పని మొదలు పెడితే ఆయన చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడంటే స్వకీయ జనము నువ్వు ఏ ఫండింగ్ అని ఇవ్వగలడు ఆయన, ఏ రకంగా ఆయన నిన్ను బ్లెస్ చేయగలడు. గొప్ప మాట ఏంటంటే, నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను ఎవరు అంత హార్ట్ఫుల్గా లవ్ చేయట్లేదు. కట్టుకున్నవాడు కూడా ఈ మధ్య మారిపోయాడు, భార్య కూడా చేంజ్ అయిపోయింది, ఫ్రెండ్ కూడా మారిపోయాడు, అందరూ మారిపోయారు. ఈ లోకమే నాకు అసహ్యంగా ఉంది, లేకపోతే నాకెవ్వరు లేరు, నిజమైన మనుషుడు లేడని అనుకుంటున్నావు కదా. అందుకే నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి స్వకీయ జనముగా చేసుకున్నాడు. అంతే. నీవు దేవుని చేతిలో చాలా స్పెషల్, గుర్తుపెట్టుకో. బలమైనటువంటి చరిత్ర కలిగిన సాక్ష్యము నీ నోట రాబోతూ ఉంది. ఎందుకు ఏడుస్తావు, కుమిలిపోతున్నావు ఎందుకు?
ఆత్మదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిజమా? ఇది నిజంగానా అనుకోకు. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు చేయలేవు నిజంగా. దేవుడు నీ చేయి పట్టుకుని బలపరిచి నీ చేత చేయిస్తున్నాడు. గొప్ప ఘనమైన కార్యము నువ్వు చేస్తావు, విజయము నువ్వు పొందుకుంటున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా పేరు కళ్యాణి, మాది వేలేరు. నాకు మ్యారేజ్ 3 సంవత్సరాలు అయింది. 4వ సంవత్సరంలో మా ఇంటి పక్కన అమ్మాయి ఇలా ఇసాక గారు ప్రేయర్కి వస్తే చాలా మందికి పిల్లలు పుట్టినారని చెప్తే నేను కొంచెం అపనమ్మకంగానే వచ్చానండి. కానీ ఇక్కడికి వచ్చిన 3వ నెలకే 7 నెలలు వస్తాననుకున్నాను. అద్భుత రీతిగా ఇసాక గారి చేతిలోంచి ఫలం తీసుకున్నాక నేను 3వ నెలలోనే గర్భం ధరించానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నేను భీముల నుంచి వచ్చాను. మాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అయితే పిల్లలు లేరనమాట. చాలామంది దగ్గర అయితే చాలా అవమానం పడ్డాం. అయితే మా ఇంటి దగ్గర ఆవిడైతే ఇక్కడికి తీసుకొచ్చిన తైలాభిషేకానికి. ఇక్కడ ప్రార్థన చేస్తారు, ఇక్కడ మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారనేసరికి మేము రావడం జరిగింది. మేము రావడం మొదటిసారి అయినా సరే ఇక్కడ మా ప్రార్థన దేవుడు ఆలకించి మాకు గొప్ప కార్యం చేశాడు. అదే నెలలో నెల తప్పిందనమాట. మాకు 9 నెలల తర్వాత 2 కవల పిల్లలు ఆరోగ్యంగా దేవుడు ఇచ్చాడు. ఆ ప్రభుకి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సాక్ష్యం దేవుడికి అంకితం చేస్తున్నాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది కృష్ణంపాలెం అండి, దేవరపల్లి మండలం అండి. నా దుర్గ అండి నా పేరు. మా అమ్మాయికి పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయిందండి. వచ్చిన నెలలోనే దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అదే నెలలో కన్ఫర్మ్ అయింది, జూలై నెలలోనండి. ఇప్పుడు 3వ నెల వచ్చిందండి బాబుకి. చూడండి, 10 సంవత్సరాల తర్వాత ప్రార్థన ద్వారా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా పేరు పావని, మాది రామసింగవరం. నా పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. నేను చాలా బాధపడ్డాను. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పిల్లలు లేరని అడిగితే పాస్టర్ గారు నీకు బాబుని ఎత్తుకుని వస్తామని అన్నారు. అలాగే నాకు
మా పిల్లడు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి దీవించింది గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు జోజమ్మ అండి. చిన్న పాపకి 5 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి. 5 సంవత్సరాల్లో 2 గర్భిణీలు పోయినాయి. నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా పిల్లల పాటలు పెట్టుకుంటుంటే, అయ్యా నా బిడ్డలకు కూడా గర్భఫలం ఇవ్వాలని నేను 1 నెల వచ్చాను. 2వ నెలలో దేవుడిని అడిగాను, అయ్యా మళ్ళీ నెల నేను వెళ్ళాలంటే నా పిల్లలిద్దరిలో ఎవరికైనా సరే గర్భఫలం వచ్చిందని వాళ్ళు శుభవార్త చెప్తేనే నేను వెళ్తానయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు నా బిడ్డల పట్ల కార్యం చేస్తావని నేను నమ్మి అడుగుతున్నానయ్యా అని నేను దేవుడిని మొరపెట్టుకున్నానండి. ఈ నెల వచ్చాను. వచ్చే నెలలో రేపు లేదు ఎల్లుండే మళ్ళీ మందిరానికి వెళ్ళాలనగా మా 2వ పాపకు జ్వరం వచ్చిందని మా తమ్ముడు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ గర్భఫలం కన్ఫర్మ్ అయిందని చెప్పారండి. అది ఆ పాపకి 5 సంవత్సరాల తర్వాత వచ్చింది గర్భఫలం. ఇసాహయ్య గారి ప్రార్థనకు వచ్చినాక ఆ పాపకి గర్భఫలం వచ్చిందండి. ఆ పాపకు వచ్చినాక మళ్ళీ పెద్ద పాపకి లేదయ్యా, చిన్న పాపకి ఇచ్చావు, ఆ పాపకు కూడా గర్భఫలం రావాలని నేను దేవుడిని అడిగాను. అడిగినప్పుడు ఆ పాపకి 5వ నెలప్పుడు మళ్ళీ పాప నెల తప్పిందని చెప్పారండి. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల పట్ల దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం. చిన్న పాపకి ఏమో ఆడపిల్లని ఇచ్చారండి, ఆ పాపకి 8వ నెల. ఈ పెద్ద పాపకి మా పిల్లోడు ఇప్పుడు 2వ నెల అండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా కూతురు పెళ్ళయింది. మరి ఆమెకి గర్భఫలం రావట్లేదు ఏంటని హాస్పిటల్ తీసుకెళ్తే నీటి పుడకలు ఉన్నాయి అన్నారు. సరే నేను ఇసాహయ్య గారు ప్రార్థన టీవీలో విని వచ్చాను. వచ్చినప్పుడు ఇసాహయ్య గారితో ప్రార్థన చేయించి 2 పళ్ళు పట్టుకెళ్ళానయ్యా. ఆ పళ్ళు పట్టుకెళ్తే ఫ్రెండ్స్ ఇద్దరు పుట్టారు. బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. నా కొడుక్కి ఎర్నియర్ అయింది, ఆపరేషన్ చేయాలన్నప్పుడు నేను తీసుకొచ్చి కొడుకు కూడా ప్రార్థన చేయించాను. ఆ ఆపరేషన్ లేకుండా నా కొడుకు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇసాహయ్య గారు ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచారు. ఈ శనసాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు మరియా అండి. రామవరంపేట మహిళవాడు. 3 సంవత్సరాలప్పుడు గర్భిణీ పోయింది. మరి శిశువు కూడా బాగా ఉన్నప్పుడు తీపిచ్చాము డాక్టర్ గారు. తీపిచ్చినప్పుడు మరి నేను మళ్ళీ తీపిచ్చేసాక 2 హాస్పిటల్ తీపిచ్చాక మళ్ళీ అందలేదు. మరి నా బిడ్డకి మరి 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 4వ సంవత్సరం వచ్చింది. 2 నెలలు కూడా తీసుకొచ్చినప్పుడు 3వ నెల కన్సీవ్ అయింది మరి మా అమ్మాయి. మరి దేవుడి కృపను బట్టినైనా ఇప్పుడు 4వ నెల వచ్చింది నా బిడ్డకి. మంచి ఆరోగ్యం ఇచ్చి మరి దేవుడి కృపను బట్టి మరి ఇసాయి గారి ప్రార్థన బట్టి నాయన దర్శనం వచ్చింది నాకు. దర్శనంలో మరి ఎక్కడో ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన జరుగుతుంటే నా బిడ్డని ప్రార్థనకి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే పిల్లల్ని ఎత్తుకొని మరి దేవుడి కంచివై నా కూతురు కూడా నిలుస్తుంది. దేవుడి కృపను బట్టి మరి నా పట్ల ఎన్నో మేలు చేశారు. నాకు సాక్ష్యం ఇచ్చింది. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు.
స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మాది నందివాడ మండలం కుదరవెల్లి గ్రామం నుంచి మేము ఇక్కడికి వచ్చాము. మేము టీవీలో సాక్ష్యాలని మేము ఇక్కడికి వచ్చాము. మా మామయ్య గారు అక్కడికి వెళ్దాము, అందరూ గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు అన్నారు. అలా ఎన్నో నెలలు మేము వాయిదాలు వేసేసాము. మేము ఫిబ్రవరి నెల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మా మామయ్య అత్తయ్య విశ్వాసంతో వెళ్దాం అన్నారు. ఇక అప్పుడు మేము నమ్మి నేను 5వ నెల గర్భంతో ఉన్నాగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ పాప పుట్టింది నాకు. నేను ఇస్సాకయ్య గారిని అడిగాను, అయ్యా నాకు ఫస్ట్ పాప ఉంది, నాకు తర్వాత బాబు కావాలని ఇస్సాకయ్య గారిని అడిగాను. అలాగే ఆయన నాకు అరటిపండు ఇచ్చి నాకు అమ్మ నీకు బాబు పుడతాడు వెళ్ళు అన్నారు. అలాగే నాకు ఈ జూన్ నెల 12వ తారీఖున నాకు అలాగే బాబు పుట్టాడు. నార్మల్ డెలివరీ అయింది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు సుభాషిణి, మాది కొడమంచిలి గ్రామం. నాకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అయిందండి. అయితే గర్భఫలం లేదు. ఇక్కడ ప్రార్థనా శక్తికి వచ్చాను. వచ్చిన 2వ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. మరి పాప పుట్టింది. అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5వ నెలలో వచ్చి మరి 10,000 స్పాన్సర్ చేసి నార్మల్ డెలివరీ అవ్వాలని అనుకున్నానండి. అన్నట్టుగానే నార్మల్ డెలివరీ అయింది. పాపకు ఇప్పుడు 8వ నెల. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇస్సాకయ్య గారికి వందనాలు. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. వీరి పేరు నాగలక్ష్మి, భర్త పేరు శివకృష్ణ. వీరు మంచిలి నుంచి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత తన కడుపులో నీటి బుడగలు ఉండడం వల్ల తనకి గర్భఫలం రాలేదు. దానికి ఆపరేషన్ కూడా చేయాలని డాక్టర్స్ చెప్పారు. కానీ వారి తల్లిగారు ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి తీసుకొని వచ్చారు. తను కూడా 7 నెలల్లో ఖచ్చితంగా నేను వస్తాను, నాకు గర్భఫలం కావాలని తను 7 నెలలు ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి రావడం జరిగింది. అలానే 8వ నెలలో భీమవరం తైలాభిషేకానికి వెళ్ళింది. దేవుడు తన ఆశను తీర్చి తనను దర్శించి తనకి గర్భఫలాన్ని ఇచ్చాడండి. తనకి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను ఇవ్వడం జరిగింది. నీటి బుడగలు సమస్యతో తను బాధపడుతున్న ఆపరేషన్ అది కూడా చేయాలన్నప్పటికీ దేవుడు వారిని దర్శించి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భర్త పేరు సీమోను. వీరు గొంతువరపాలెం నుంచి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగినప్పటి నుంచి త్రాగుడు అలవాటు ఉండేది. ఆ త్రాగుడికి బానిసయ్యి చాలా ఇబ్బందులు పడేవారు. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి ఆయన తినేటప్పుడు ఆ భోజనంలో కలిపి వారు ఇస్తుండేవారు రోజుని. దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి కార్యం చేసి ఆయనకి ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదలనిచ్చారు. అలానే ఇప్పుడు పని చేయడానికి సౌదీ కూడా వెళ్ళడం జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం.
సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా పేరు ప్రసన్న. నేను వేల్పూర్ నుంచి వచ్చానండి, తణుకు. మేము ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి 7 వారాలు వచ్చామండి. 7 నెలలు కూడా మేము అటెండ్ అయ్యాము. 8 సంవత్సరాలు అయిందండి, సంతానం లేదు. దేవుడు సంతానం ఇస్తాడని తెలిసి మేము ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చామండి. 7 నెలలు కూడా పూర్తయ్యేటప్పటికి నేను కన్సీవ్ అయ్యానండి. 8 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రార్థించిన ఇసాకయ్య గారికి అలాగే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.